నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఈడీ కార్యాలయంలో కవితకు ముగిసిన వైద్య పరీక్షలు మరి కాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్న ఈడీ వైసీపీ తుది జాబితాకు కసరత్తు పూర్తి నేడు ఇడుపులపాయలో విడుదల చేయనున్న జగన్ తొలిసారి ఏపీకి తెలంగాణ సీఎం విశాఖ సభలో రేవంత్ స్పీచ్ పై ఉత్కంఠ మరి కాసేపట్లో నాగర్ కర్నూలు జిల్లాకు ప్రధాని బీజేపీ విజయ సంకల్ప సభలో పాల్గొననున్న మోదీ నేడు టీడీపీలో చేరనున్న మాగుంట శ్రీనివాసులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్న చంద్రబాబు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు ఈడీ కార్యాలయంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈడీ కార్యాలయానికి మహిళా వైద్యులు చేరుకుని కవితకి వైద్య పరీక్షలు చేశారు. మరి కాసేపట్లో అవెన్యూ రౌస్ సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఉన్నారు. అరెస్ట్ను ఖండిస్తూ సుప్రీంకోర్టులో కవిత ఛాలెంజ్ పిటిషన్ వేయనున్నారు. అయితే అరెస్ట్ను సవాల్ చేస్తూ కవిత పిటిషన్ వేస్తారు. ఈడీ కోర్టులో రిమాండ్ను ఛాలెంజ్ చేయనున్నారు కవిత. నిన్న ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఈడీ ఆఫీస్కు కవిత అర్ధరాత్రి 12:20 చేరుకున్నారు. రాత్రంతా ఈడీ ఆఫీసులో ఉన్నారు కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు ఈడీ కార్యాలయంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈడీ కార్యాలయానికి మహిళా వైద్యులు చేరుకొని కవితకు వైద్య పరీక్షలు చేశారు. మరి కాసేపట్లో ఆమెను రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఉన్నారు. అరెస్ట్ను ఖండిస్తూ సుప్రీంకోర్టులో కవిత ఛాలెంజ్ పిటిషన్ వేయనున్నారు. అరెస్ట్ను సవాల్ చేస్తూ కవిత పిటిషన్ వేస్తారు. ఈడీ కోర్టులో రిమాండ్ను ఛాలెంజ్ చేయనున్నారు కవిత.
నిన్న ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఈడీ ఆఫీస్కు కవిత అర్ధరాత్రి 12:20 చేరుకున్నారు. రాత్రంతా ఈడీ ఆఫీస్లో ఉన్నారు కల్వకుంట్ల కవిత. కవిత అరెస్ట్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఈసీఐఆర్ నమోదు చేసినటువంటి ఈడీ అధికారులు నిన్న 4 గంటల పాటు సుమారు కల్వకుంట్ల కవితను ఏదైతే బంజారాహిల్స్లోని తన నివాసంలో విచారించి 5:20 అరెస్టు చేస్తున్నట్టుగా అధికారికంగా తన భర్త అయినటువంటి అనిల్ కుమార్కి అయితే నోటీసులు ఇచ్చి 8:40 శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి ఏదైతే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల బృందం ఎవరైతే ఉన్నారో వారితో పాటు కవితను కూడా తీసుకొని వెళ్లారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే అర్ధరాత్రి వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్లో హాజరుపరిచినటువంటి అధికారులు వైద్య పరీక్షల అనంతరం కల్వకుంట్ల కవితను ఈరోజు ఉదయం 10:30 రౌస్ అవెన్యూ కోర్టులో అయితే హాజరుపరిచే అవకాశం ఉంటుంది. మరోసారి వైద్య పరీక్షల అనంతరం రౌస్ అవెన్యూ కోర్టులో ఏదైతే కల్వకుంట్ల కవితను హాజరుపరిచే అవకాశం ఉంటుంది. మొత్తం మీద మద్యం పాలసీకి సంబంధించి సౌత్ లాబింగ్కి సంబంధించి భారీ ఎత్తున ముడుపులు చెల్లించారు. అలాగే దీనికి కీలక వ్యక్తిగా కల్వకుంట్ల కవిత వ్యవహరించారు అన్న ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి అప్పట్లో ఏదైతే మద్యం పాలసీకి సంబంధించి టెండర్లు వీరికి ఫేవర్గా చేసుకున్నారు. అలాగే మద్యం పాలసీని స్కామ్ లాగా వీళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు. టెండర్లకి సంబంధించి కూడా సౌత్ జోన్కి సంబంధించి ఇప్పటికే ప్రతి ఒక్కరు కూడా అప్రూవర్గా మారినప్పటికీ ఇద్దరు మినహా ఏదైతే ఢిల్లీ సీఎం అయినటువంటి కేజ్రీవాల్, కల్వకుంట్ల కవిత మినహా మిగతా అందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి సిబిఐ అధికారులు ఈడీ కేసు నమోదు చేసుకున్న తర్వాత మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ కేసుకి సంబంధించి కల్వకుంట్ల కవితకి సంబంధించి మాత్రము ఏదైతే కల్వకుంట్ల కవితకి సంబంధించి ఇప్పటికే అమిత్ అరోరా సమక్షంలో కల్వకుంట్ల కవితను కూడా విచారించే అవకాశం ఉంటుంది. మరి కాసేపట్లో 10:30 రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన తర్వాత కస్టోడియల్ ఇంటరాగేషన్ కి సంబంధించి కల్వకుంట్ల కవితని కోరే అవకాశం ఉంటుంది. జ్యుడిషియరీ ఏదైతే జడ్జి ఎన్ని రోజులు ఈమెకి కస్టోడియల్ ఇంటరాగేషన్ కి సంబంధించి ఈడీ అధికారులకు పర్మిషన్ ఇస్తారు. 14 రోజులు, మామూలుగా చూసుకున్నట్టయితే 5 రోజులు 14 రోజులు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో భాగంగా ఎన్ని రోజులు కవితని కస్టోడియల్ ఇంటరాగేషన్ కి ఈడీకి అనుమతించే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కవితకి సంబంధించినటువంటి లీగల్ సెల్ న్యాయవాదులు కూడా ఇప్పటికే సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి దేశాన్ని కుదిపేసినటువంటి మ్యాటరు. ఈ మ్యాటర్ కి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలువురు నేతలు, ముఖ్య నేతలు ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం అయినటువంటి మనీష్ సిసోడియా దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా ఇప్పటికే అరెస్టు చేసి జైల్లో ఉంచినటువంటి అధికారులు తాజాగా చూసుకున్నట్లయితే ఇప్పుడు కల్వకుంట్ల కవితకి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది, కస్టోడియల్ ఇంటరాగేషన్ లో నిన్న ఏదైతే తన నివాసంలో విచారించే సమయంలో కూడా కవిత ఎలాంటి నోరు మెదపలేదు. అలాగే ఏదైతే అధికారులు అడిగేటటువంటి ప్రశ్నలు దేనికి కూడా తను సమాధానం ఇవ్వలేదు. గత 9.5 ఏళ్లుగా తన ఆర్థిక లావాదేవీలకి సంబంధించి అకౌంట్లో టాలీ కూడా చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే నిన్న 2 మొబైల్స్తో పాటు ఇంట్లో ఉన్నటువంటి ఇతరత్ర సిబ్బందికి సంబంధించినటువంటి మొబైల్స్ 16 మొబైల్స్ దాకా కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు కూడా హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద కల్వకుంట్ల కవితకి సంబంధించి ఖచ్చితంగా ఈ కస్టోడియల్ ఇంటరాగేషన్ ని ఆమెని చేసే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి లీగల్ సెల్ వాళ్ళు కూడా పిటిషన్ కూడా దాఖలు చేసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం న్యాయవాదుల బృందం కూడా నిన్న ఇంటి దగ్గర వచ్చినప్పటికీ కూడా ఎవరైతే తన వ్యక్తిగత న్యాయవాది అయినటువంటి భాను వచ్చినప్పటికి కూడా అతన్ని కూడా లోపలికి అనుమతించలేదు ఈడీ అధికారులు. అలాగే నిన్న కల్వకుంట్ల ఏదో తారక రామారావు కావచ్చు, హరీష్ రావు కావచ్చు వచ్చినప్పటికి కూడా ఈడీ లోపలికి అనుమతించలేదు, తన ఇంటి లోనికి అనుమతించలేదు. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే అక్కడ ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి ఈడీ కార్యాలయం దగ్గర కూడా 144 సెక్షన్ విధించింది. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏదైతే గతంలో
తన తండ్రి సీఎంగా ఉన్న హోదాలో చాలామంది ఢిల్లీకి పయనించి ఢిల్లీ దగ్గర కూడా చాలా అల్లర్లు సృష్టించారు. ఏదైతే కవితని అరెస్టు చేయడము అమానుషమైన చర్య, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. రాజకీయ లబ్ధి కోసమే కేంద్రం సర్కార్ ఈ విధంగా చేస్తోంది అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈసారి అక్కడ ఏదైతే 144 సెక్షన్ ముందస్తు చర్యల్లో భాగంగా ఈడీ కార్యాలయం కావచ్చు, అలాగే రౌస్ అవెన్యూ కోర్టు వరకు కూడా ముందస్తు చర్యల్లో భాగంగా 144 సెక్షన్ విధించినప్పటికీ కూడా ఈసారి అంతా హడావిడి అయితే లేనట్టే కనిపిస్తోంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే కల్వకుంట్ల కవిత మద్యం పాలసీకి సంబంధించి దాదాపు 2500 కోట్ల పైచిలుకు ఏదైతే మనీ లాండరింగ్ జరిగింది, దీనికి సంబంధించి పిఎంఎల్ఏ యాక్ట్ని వీరు ఉల్లంఘించారు. మనీ లాండరింగ్ కి సంబంధించి విదేశాలకి డబ్బు మొత్తం కూడా నగదు మొత్తం కూడా తరలించారు. మొత్తం షెల్ కంపెనీస్ కావచ్చు, అలాగే పిఎంఎల్ఏ యాక్ట్ని ఉల్లంఘించారు నేపథ్యంలోనే ఈడీ ఎంటర్ అయింది. కాబట్టి ఈడీకి సంబంధించినటువంటి లెక్కపత్రాలు మొత్తం కూడా నిన్న తన ఇంట్లో ఉన్నటువంటి సోదాల్లో భాగంగా కూడా స్థిర చరాస్తులకు సంబంధించి 9.5 ఏళ్లుగా తనకు ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించింది, అలాగే తన భర్తకి సంబంధించి తన కుటుంబ సభ్యులందరికీ సంబంధించినటువంటి వ్యక్తిగత అకౌంట్స్ ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా టాలీ చేశారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే నేడు ఏదైతే 14 రోజుల రిమాండ్ కోరుతారా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు, లేదా ఏదైతే రౌస్ అవెన్యూ కోర్టు వీరికి ఎన్ని రోజులు పర్మిషన్ ఇస్తుంది, కవితని అదుపులోకి తీసుకున్న తర్వాత విచారణలో మరింత సమాచారాన్ని సేకరించే పనిలో అయితే నిమగ్నమై ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే ఈ కేసులో కేజ్రీవాల్ మినహా మిగతా అందరూ కూడా అరెస్ట్ అయ్యారు. మొత్తం మీద కేజ్రీవాల్ని కూడా ఈ రోజు పిలిచి విచారించే అవకాశం కూడా లేకపోలేదు. శివాని. రైట్. అయితే ఉషా, ఈరోజు కల్వకుంట్ల కవితకు వైద్య పరీక్షలు అయితే నిర్వహించేశారు. నెక్స్ట్ ఏంటి అని అడిగితే దానికి సమాధానం ఏంటి? ఈరోజు సుప్రీంకోర్టులో అంటే కేసు పిటిషన్ కూడా వేయబోతున్నారు కల్వకుంట్ల కవిత. సో దానికి సంబంధించి మీ వద్ద ఉన్న డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఏదైతే రౌస్ అవెన్యూ కోర్ట్ అనేది ట్రయల్ కోర్టు, దీనికి సంబంధించి ఏ సమాచారం వచ్చినా కూడా ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే లీగల్ సెల్ కవితకి సంబంధించినటువంటి లీగల్ సెల్ న్యాయవాదుల బృందం మొత్తం కూడా అలర్ట్ అయి ఉన్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడానికి అయితే అలర్ట్ అయి ఉన్నాడు. మొత్తం మీద చూసుకున్నట్టయితే కల్వకుంట్ల కవితకి సంబంధించి వైద్య పరీక్షలు మొత్తం కూడా పూర్తి చేశారు. నిన్న ఏదైతే ఇంటి దగ్గర సోదాల్లో భాగంగా ఈడీ అధికారులు ఎంటర్ అయిన వెంటనే కల్వకుంట్ల కవిత కూడా షాక్కి గురయ్యారు. ఈ నేపథ్యంలో తనని ఇక్కడి నుంచి ఢిల్లీకి తరలించే సమయంలో కూడా వైద్య పరీక్షలు చేశారు ఈడీ అధికారులు. అలాగే ఈ ఈడీ కార్యాలయం నుంచి రౌస్ అవెన్యూ కోర్టుకి తరలించే సమయంలో కూడా మహిళా వైద్య నిపుణుల దగ్గర వైద్య పరీక్షలు అయితే నిర్వహించే అవకాశం ఉంటుంది. నిన్న రాత్రి ఈడీ కార్యాలయంలో ప్రత్యేక సెల్లో అయితే కవితనైతే ఉంచినట్టు తెలుస్తోంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే కవిత ఏదైతే సిఆర్పిసి నిబంధనలు ఉల్లంఘించి ఒక మహిళను ఏదైతే తన ఉన్న ప్రదేశంలోనే విచారించాలి అన్న తన వాదనలు ఏదైతే ఉన్నారో వాటికి సడలింపు కోరినటువంటి కవితకు ఏదైతే ఈ నెల 19వ తారీఖు వరకు కూడా ఈ సడలింపు ఉంది. ఈ నేపథ్యంలోనే ముందస్తుగానే ఈడీ అధికారులు ఇంటికి వచ్చి ఎలా సోదాలు చేశారనుకోవడంలోనే నిన్న ఏదైతే కేటీఆర్ కూడా మాట్లాడడం జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ కేసుకి సంబంధించి ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి టెండర్ల రూపంలో ప్రతి ఒక్కరూ మాగుంట శ్రీనివాస్ దగ్గర నుంచి సమీర్ మహేంద్రు, అరుణ్ రామచంద్ర పిళ్ళై దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా అప్రూవర్గా మారినప్పటికీ ఇందులో సౌత్ లాబీ చాలా భారీ స్థాయిలో లాభపడ్డారు. మనీ లాండరింగ్ భారీ ఎత్తున పాల్పడ్డారు. పిఎంఎల్ఏ యాక్ట్ని ఉల్లంఘించారు. దాదాపు కోట్లలో ఈ టర్నోవర్ జరిగింది అన్న ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి దీనికి సౌత్ జోన్కి సంబంధించి మొత్తం హైదరాబాద్ అడ్డాగానే ఇది మొత్తం కూడా ఢిల్లీ మద్యం పాలసీ మొత్తం కూడా జరిగిందన్న పక్కా సమాచారంతోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కావచ్చు, అలాగే సిబిఐ అధికారులు కావచ్చు ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. శివాని. రైట్. అయితే ఉషా, మనం ఈ కేసుకి సంబంధించి డీటెయిల్స్ పూర్తిగా చూసుకుంటే అటు అరుణ్ రామచంద్ర పిల్లై కావచ్చు, లేకపోతే మనీష్ సిసోడియా కావచ్చు, వీళ్ళందరినీ విచారించడం జరిగింది. అండ్ మనీష్ సిసోడియాని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు కవితను కూడా విచారించి అరెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ టార్గెట్ ఎవరు అని అంటే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అని చెప్పచ్చా? ఖచ్చితంగా మీరు అన్నట్టు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎవరైతే ఉన్నారో కేవలం ఇతను సస్పెక్టెడ్ పర్సన్ మాత్రమే. నిందితుల జాబితాలో ఉన్నటువంటి వ్యక్తుల్లో కల్వకుంట్ల కవిత ఉన్నారు. కాబట్టి కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసే రైట్స్ ఈడీకి ఉంది. సస్పెక్టెడ్ పర్సన్గా గతంలో కూడా డిసెంబర్ 11వ తారీఖున కవితను ఏదైతే సిఆర్పిసి 160 నోటీసులు ఇచ్చి మరీ సస్పెక్టెడ్ పర్సన్గా మాత్రమే తనను విచారించారు. ఏదైతే ఈమె నిందితురాలు అని తేలడంతో ఈమెని
కేజ్రీవాల్ని అరెస్ట్ చేసే సూచనలు కూడా ఉన్నాయి. మొత్తం మీద రిమాండ్ రిపోర్ట్లో ఈడీ అధికారులు ఏదైతే ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి ఈసీఐఆర్ నమోదు చేసినటువంటి ఈడీ అధికారులు రిమాండ్ రిపోర్ట్ మొత్తాన్ని కూడా రౌస్ ఎవెన్యూ కోర్టులో మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేజీతో సహా వివరించి ఆ తర్వాత తనని కస్టోడియల్ ఇంటరాగేషన్కి ఇవ్వాల్సిందిగా కోరే అవకాశం ఉంటుంది. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుషా. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. సీఎం కేజ్రీవాల్ కోర్టుకు చేరుకున్నారు. రౌస్ ఎవెన్యూ కోర్టులో ఆయన హాజరయ్యారు. అయితే ఇప్పటికే ఆయనకు కోర్టు 2 సార్లు సమన్లు జారీ చేసింది. దీంతో ఇవాళ ఆయన కోర్టుకు హాజరయ్యారు. కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసింది రౌస్ ఎవెన్యూ కోర్టు. ఢిల్లీ నుంచి ఇప్పుడే అందిన తాజా సమాచారం. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇప్పటికే ఆయనకు కోర్టు 2 సార్లు సమన్లు జారీ చేసింది. దీంతో ఇవాళ ఆయన కోర్టుకు హాజరయ్యారు. కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసింది రౌస్ ఎవెన్యూ కోర్టు. అయితే అందిన తాజా సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి పవన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరైంది. 15,000 పూచికత్తో కూడా రౌస్ ఎవెన్యూ కోర్టు యొక్క బెయిల్ కూడా మంజూరు చేసింది. ముఖ్యంగా చూస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ కు ఇటు ఈడీ అధికారులు సమ్మన్లు కూడా జారీ చేశారు. విచారణకు హాజరు కావాలంటూ కూడా సమ్మన్లు జారీ చేసిన నేపథ్యంలో ఒక్కసారి కూడా విచారణకు మాత్రం కూడా హాజరు కాలేదు. అయితే ఈ రోజు ఆ యొక్క విచారణకు సంబంధించిన విషయంలో రౌస్ ఎవెన్యూ కోర్టులో కూడా హాజరయ్యారు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. అయితే ఇప్పటికే అతను ముందస్తు బెయిల్ కూడా పిటిషన్ కూడా దాఖలు చేసిన నేపథ్యంలో దీనిపైన విచారణ కూడా కొనసాగింది. విచారణ కొనసాగిన నేపథ్యంలో 15,000 పూచికత్తో దీనికి సంబంధించి కూడా సీఎం కి అంటే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా యొక్క బెయిల్ కూడా మంజూరు చేసింది. ముఖ్యంగా చూస్తే ఒక లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ పాత్ర ఉందని చెప్పి కూడా దీనికి సంబంధించి పూర్తిగా విచారణ కూడా కొనసాగింది. అయితే ఆ యొక్క విచారణ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఈ సమ్మన్ కూడా జారీ చేశారు. విచారణకు హాజరు కావాలంటూ కూడా దీనికి సంబంధించి ఈడీ అధికారులు కూడా ఇప్పటికీ 4 సార్లు కూడా నోటీసులు కూడా ఇచ్చారు. కానీ ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు. అయితే ఈ రోజు మాత్రము రౌస్ ఎవెన్యూ కోర్టులో కూడా హాజరయ్యారు. హాజరైన నేపథ్యంలో దీనికి సంబంధించి ఆ యొక్క
వాదనలు కూడా కొనసాగాయి. వాదనలు కొనసాగే నేపథ్యంలో దీనికి సంబంధించి ముందస్తు బెయిల్ కూడా మంజూరు చేసింది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి చూస్తే మాత్రము ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు సీఎం కేజ్రీవాల్ కూడా అరెస్ట్ చేయడానికి కూడా వీలు లేకుండా పోయింది. ఎందుకంటే ముందస్తు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో అతను కేవలం విచారణకు మాత్రమే సహకరించాలని చెప్పి కూడా ఒక రౌస్ రెవెన్యూ కోర్టు కూడా ఆదేశాలు కూడా జారీ చేసి మొత్తానికి చూస్తే మాత్రం బెయిల్ మంజూరు చేసింది. రైట్ పవన్, అయితే మనం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చూసుకుంటే సీఎం కేజ్రీవాల్కి ఇప్పటికే 6-7 సార్లు సమన్లు జారీ చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు హాజరు కాలేదు ఆయన. అండ్ నిన్న చూసుకుంటే కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం 3ంటికి ఎలక్షన్ కోడ్ రిలీజ్ చేయబోతున్నారు. సో వీటన్నిటిని రాజకీయంగా ఎలా చూడమంటారు? మొత్తానికి చూస్తే లిక్కర్ స్కామ్ సంబంధించిన కేసులో ఒకవైపు సిబిఐ కావచ్చు, మరోవైపు ఈడీ అధికారులు కావచ్చు, ఈ యొక్క 2 దర్యాప్తు సంస్థలు కూడా చాలా కీలకంగా కూడా దర్యాప్తు కూడా చేస్తున్నాయి. దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే ఆ యొక్క కేసులో చాలా మందిని కూడా అరెస్ట్ కూడా చేశారు. అయితే అరుణ్ రామచంద్ర పిల్లై మాత్రం అప్రూవర్ గా మాట్లాడారు. ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించి చూస్తే మాత్రము పూర్తిగా అంటే అరుణ్ రామచంద్ర పిల్లై సౌత్ నుంచి కూడా 100 కోట్ల రూపాయలు కూడా కవితకి దీనికి సంబంధించి కూడా సమకూర్చింది అనేది మాత్రము ప్రధానంగా ఇందులో అరుణ్ రామచంద్ర పిల్లైతో పాటు దీనికి సంబంధించి అప్రూవర్ గా ఎవరైతే మారడం అంతా కూడా సమాచారం అందించారు. సమాచారం అందించిన నేపథ్యంలో కూడా కవిత కూడా ఈడీ అధికారులు పలుసార్లు కూడా నోటీసులు కూడా జారీ చేశారు. అయినా కూడా కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తన ఒక మహిళ అయి ఉండి ఈ అధికారులు కావాలని తను వేధిస్తున్నారని చెప్పి కూడా దీనికి సంబంధించి కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. अरे बिश्नोई जी हटो बीच में से, बिश्नोई जी हटो बीच में से। हाँ हाँ अरे मैडम ఎస్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ విశాఖలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఇందుకోసం ఆయన ఇవాళ విశాఖకు వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కృష్ణా మైదానంలో కాంగ్రెస్ సభ నిర్వహిస్తుంది. అయితే సాయంత్రం పార్టీ సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారో అన్న దాని మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏపీలో రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. థ్యాంక్ యూ శివాని. తొలిసారిగా విశాఖకి రానున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంకాలం 5 గంటలకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ సమీప ప్రాంతంలోకి అయితే రాబోతున్నారు. అయితే స్టీల్ ప్లాంట్ సంబంధించి కూడా గతం నుంచి ఎన్నో సమస్యలు కానీ ఉద్యమాలు మాత్రం చాలా ఎక్కువైన నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ కి ఎవరు ఎటువంటి న్యాయం చేయకపోవడంతో కూడా ఈ రోజు సాయంకాలం రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే న్యాయ సాధన సభకైతే హాజరవబోతున్నారు. కృష్ణా గ్రౌండ్స్ లో జరగబోతున్న న్యాయ సాధన సభలోనైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే హాజరు కాబోతున్నారు. అయితే ముఖ్యమైన నాయకులు కూడా స్టీల్ ప్లాంట్ ఉద్యమస్తులు కూడా ఈ యొక్క సభలో అయితే పాల్గొనే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఇప్పటికే భారీ ఏర్పాట్లు అయితే చేసిన నేపథ్యం కనబడుతుంది. అయితే కృష్ణా గ్రౌండ్స్ లో అయితే చాలా వరకు రేవంత్ రెడ్డి యొక్క సభ ప్రారంభంలో అయితే చాలా వరకు పూర్తిగా ఏర్పాట్లు చేసే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే రేవంత్ రెడ్డి సాయంకాలం ఈ యొక్క సభా స్థలం కదా ఎటువంటి మాటలు మాట్లాడతారో కూడా వేచి చూడాల్సి ఉంది. అయితే
స్టీల్ ప్లాంట్ సంబంధించి కూడా న్యాయ సాధన సభలో మొత్తం రౌండ్ సమావేశం అనేది కూడా ఉంటుందంటూ కూడా తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ లో కూడా కీలకమైన సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా గతంలో సీనియర్ కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి సమీక్షంలోనే అట్లాగే రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో కూడా మళ్ళీ జాయిన్ అవ్వబోతున్నారంటూ కూడా తెలుస్తుంది. ఏదన్నా సరే విశాఖలో స్టీల్ ప్లాంట్ సమస్య అనేది కూడా గతం నుంచి ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ ఎటువంటి స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కారం అవ్వకపోవడంతో కూడా ఎట్లాంటి సవాళ్ళని కూడా చాలా వ్యతిరేకంగా చేస్తూ కూడా చెప్తున్నారు. మొత్తానికి ఏదన్నా సరే రేవంత్ రెడ్డి సాయంకాలం 5 గంటలకి స్టీల్ ప్లాంట్ కృష్ణా గ్రౌండ్స్ లో ఏదైతే రానున్న నేపథ్యంలో పూర్తిగా సభా స్థలం దగ్గర కూడా ఏర్పాట్లు అయితే చేసే పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ లో అక్రమంగా తరలిస్తున్న భారీ నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణ కేంద్రంలోని ప్రతిమ మల్టీప్లెక్స్ హోటల్లో కోట్ల రూపాయలు తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు హోటల్లో తనిఖీలు చేస్తున్నారు. అయితే తనిఖీల్లో 6,65,00,000 నగదు గుర్తించి సీజ్ చేశారు పోలీసులు. ఈ నగదుకు ఎలాంటి రసీదు లేకపోవడంతో మొత్తాన్ని కోర్టులో జమ చేస్తామని పోలీసులు తెలిపారు. అయితే ఈ డబ్బులు ఓ రాజకీయ నాయకుడికి చెందినవిగా ప్రచారం జరుగుతోంది. కరీంనగర్ లో అక్రమంగా తరలిస్తున్న భారీ నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణ కేంద్రంలోని ప్రతిమ మల్టీప్లెక్స్ హోటల్లో కోట్ల రూపాయలు తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు హోటల్లో తనిఖీలు నిర్వహించారు. అయితే తనిఖీల్లో 6,65,00,000 నగదు గుర్తించి సీజ్ చేశారు పోలీసులు. ఈ నగదుకు ఎలాంటి రసీదు లేకపోవడంతో మొత్తాన్ని కోర్టులో జమ చేస్తామని పోలీసులు తెలిపారు. అయితే ఈ డబ్బులు ఓ రాజకీయ నాయకుడికి చెందినవిగా ప్రచారం జరుగుతోంది. రైట్, ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.